తల్లి సమాధి వద్దే 3 రోజులుగా యువతి నిద్ర. కరీంనగర్ జిల్లాలోని ఖబ్రస్థాన్లో ఓ యువతి తన తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె సమాధి వద్దే గత 3 రోజులుగా నిద్రిస్తూ సంచలనం సృష్టించింది. యువతి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి పగలు రాత్రి తేడా లేకుండా సమాధిని ఆనుకుని ఉండటం స్థానికులలో, కుటుంబ సభ్యులలో భయాందోళన కలిగిస్తోంది. షీ టీమ్స్, సఖీ టీం, మహిళా సంక్షేమ అధికారులు స్పందించి యువతికి రక్షణ, వైద్యం అందించాలని మానవతావాదులు కోరుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వర ఆలయంలో మహాశివునికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం రేపు హుస్నాబాద్లో జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి సభ ప్రాంగణంలో స్టేజీ పనుల వేగవంతం చేయాలని సూచించడం జరిగింది. పార్కింగ్ ప్రదేశాలు సందర్శించి వచ్చే వాహనాలు, పోయే వాహనాలకు ప్రత్యేక మార్గాలపై పోలీసులకు సూచించడం జరిగింది. శ్రీలంకలో వరదలు, బస్సు డ్రైవర్ నిర్వాకం చూడండి. శ్రీలంకలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు డ్యాములు పొంగిపొర్లాయి. ఈ నేపథ్యంలో కందలముల్ల ప్రాంతంలో ఓ బస్సు డ్రైవర్ ప్రమాదకరంగా బస్సును నడిపాడు. బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు పారుతున్నా లెక్క చేయకుండా డ్రైవర్ చేసిన వీడియో వైరల్ అయింది. బస్సు అదుపు తప్పితే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవని నెటిజన్లు డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రతి కార్యకర్తకు పార్టీ న్యాయం చేస్తుంది. ఏ ఒక్కరిని వదిలిపెట్టే పార్టీ కాదు కాంగ్రెస్. ప్రతి స్థాయిలో సముచిత గౌరవం, అవకాశాలు అందిస్తాము. ప్రజల ఆశయాల కోసం నిజాయితీగా పనిచేసే పార్టీ కాంగ్రెస్. రాజకీయ భేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేద్దాం. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులతో ప్రతి కుటుంబ జీవితంలో మార్పు తీసుకురావడమే కాంగ్రెస్ లక్ష్యం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాలు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలిపించి ఆశీర్వదించి పంపించండి. ఆయా గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పెద్ద ఎత్తున మనం అందరం చేసుకున్నాం. ఆ కార్యక్రమానికి ప్రతి నాయకుడు నడుం బిగించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గెలిపించడం కోసం ప్రయత్నం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గ్రామాల్లో ఉన్న నాయకులకి, మండల స్థాయిలో ఉన్న నాయకులు, అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మనం ఒక బాధ్యత తీసుకున్నటువంటి సత్యనారాయణ గారికి, లేకపోతే ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అనేక ఒడిదొడుకులు ఉన్నప్పటికి కూడా ఎక్కడా ఎటువంటి ఇరిటేషన్ గురి కాకుండా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడినా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం అన్నింటినీ భరిస్తూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలనే తపంతో 10 సంవత్సరాలు పనిచేసిన దుర్గాప్రసాద్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే ఆయనతో పాటు పనిచేసిన అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నాకు తెలుసు 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని అవమానాలు పడ్డామో కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడ్డా కాంగ్రెస్ పార్టీ జెండాను వదిలిపెట్టకుండా ఆ జెండాను పట్టుకొని పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ జిల్లాలో కొన్ని వేల మంది ఉన్నారు. వారందరి పేర్లు నాకు తెలిసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. తప్పనిసరిగా అందరికీ ఏదో ఒక స్థాయిలో వాళ్ళందరికీ న్యాయం చేసే దిశలో ఈరోజు ఈ రాష్ట్ర పాలనలో ఉన్నటువంటి నేను కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల గారు ఇప్పుడే చెప్పెళ్ళారు కూడా. మేమెవరో దీంట్లో ఒత్తిడి కలిగించుకోవట్లే. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళకే న్యాయం చేయండి అని కూడా వారు చెప్పిపోయారు. అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే నేను కూడా తప్పనిసరిగా 10 సంవత్సరాలు ఈ పార్టీ నిలబెట్టడం కోసం భుజాల్లో మోసినటువంటి మీ అందరినీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం చేస్తాం. పని చేస్తే చేసుకుంటూ పోతే తప్పనిసరిగా ఈ పార్టీలో పదవులు అవే వస్తాయి.
కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టిన ఫైనాన్స్ కంపెనీ. నల్గొండ జిల్లా కేంద్రంలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ అనే ఫైనాన్స్ సంస్థ ప్రజలను భారీగా మోసం చేసింది. రూపాయి 4 లక్షల పెట్టుబడికి గుంట భూమి ఇస్తామని ఆశ చూపి 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుంచి ఏకంగా రూపాయి 330 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. పెట్టుబడి పెట్టిన వారికి రిజిస్ట్రేషన్ చేసిన భూమిని చూపించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు ఇప్పటికే సంస్థ లీగల్ అడ్వైజర్ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలి. బల్మూరి వెంకట్. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతాం. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిగెత్తించి తరిమి కొడతాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బల్బుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. 60% ఉన్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తామని అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసి మరి భట్టి విక్రమార్క చెప్పారు. మరి ఇప్పుడేమో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పెడతామంటున్నారు. ఒకవైపు తగ్గిస్తామంటూనే మరోవైపు కమిషన్ల కోసం కుక్కర్తి పడుతున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆనాడు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు 4000 మెగావాట్ల డెడికేటెడ్ పవర్ ప్లాంట్ కట్టి ఇవ్వాలని చట్టం చేసింది. దాని ప్రకారం ఎన్టీపీసీ 4000 మెగావాట్లతో ప్లాంట్ నిర్మించింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1600 మెగావాట్ల ఉత్పత్తి వస్తే బీఆర్ఎస్ అగ్రిమెంట్ చేసుకున్నది, 1600 తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీపీసీ మరో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తయారైతుంది, దయచేసి మీరు పీపీఏ తీసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అని ఎన్టీపీసీ మీకు ఉత్తరం రాసింది నిజమా కాదా చెప్పు. ఒక్కసారి కాదు 3 సార్లు ఎన్టీపీసీ ఉత్తరం రాసింది నిజమా అబద్ధమా సమాధానం చెప్పండి. ఎన్టీపీసీ సీఎండీ నేరుగా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారిని భట్టి గారిని కలిసింది నిజమా అబద్ధమా చెప్పండి. ఆయన వచ్చి ఇది మీకోసమే ప్లాంట్ కట్టాము, ఈ 2400 మెగావాట్ల కరెంటు తయారైతుంది, మీరు అగ్రిమెంట్ చేసుకోండి, ఈ కరెంటు తీసుకోండి అన్నాడు కదా. అంటే మీరేం చేసిండ్రు? 2400లో 800 చాలు, ఈ 1600 మెగావాట్లు మాకు అవసరం లేదు అన్నారు. అనడమే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట 5 రూపాయలకు 4 రూపాయలకే దొరుకుతుంది, మేమంతా గ్రీన్ ఎనర్జీ చేస్తాము, థర్మల్ పవర్ తగ్గిస్తాము అని ఆ రోజు చెప్పారు. ఇవి నేనేం ఉత్తగా చెప్తలేను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినటువంటి తెలంగాణ స్టేట్ పవర్ సెక్టార్ మీద వైట్ పేపర్ ఆన్ పవర్ సెక్టార్. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది శాసనసభకు చెప్పిన మాట. ఇందులో ఏం చెప్పారు శాసనసభకు చెప్పినప్పుడు? పేజ్ నంబర్ 6లో రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమం ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఫ్రమ్ కరెంట్ 60% కెపాసిటీ టు 40% బై ఇయర్ 2026. ఈనాడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంలో 60% ఉంది, 2026 నాటికి 40% తగ్గించుకుంటాము అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు భట్టి విక్రమార్క గారే ఇది అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. 40% తగ్గిస్తాము 2026కు అని మీరు ఇప్పుడు 2026 అయిపోతుంది, నెల అయితే అయిపోతుంది, దగ్గరికి వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్.
నెక్స్ట్ 1 ఇయర్ 1 మంత్ అయితే అయిపోతుంది. 40% తగ్గించుకుంటామని మీరే చెప్పింది కదా. ఇక్కడనేమో 40% తగ్గిస్తామంటారు, ఇంకోవైపు ఏమో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెడతాము అంటారు. ఏది కరెక్టా? అసెంబ్లీలో చెప్పింది కరెక్టా? ఇవాళ మీరు ప్రెస్ మీట్లో చెప్పేది కరెక్టా? లేలే కావాల్సిందే, లోడ్ పెరుగుతుంది, మేము థర్మల్ పెడతాము అంటారు. అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు? ఉన్నదాన్ని తక్కువ చేస్తాము, 60 నుంచి 40% థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాము అని అసెంబ్లీలో వ్రాతపూర్వకంగా ఇది మా ఎమ్మెల్యేలకు ఇచ్చిన డాక్యుమెంట్. ఇది ఈ రోజు కూడా అసెంబ్లీ రికార్డులో ఉంది. ఇది ఒకవైపు తగ్గిస్తామంటారు, కమిషన్ల కోసం ఇంకొక వైపు ప్లాంట్లు పెడతామంటారు. సో మరోవైపు ఏం చేసిండ్రు? గ్రీన్ ఎనర్జీ పవర్ పాలసీ అని ఇది కూడా డాక్యుమెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసింది. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సంతకాలు పెట్టి 2030 కల్లా 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని మేము డెవలప్ చేస్తాము అన్నారు. మరి ఇప్పుడు గ్రీన్ ఇడిచిపెట్టి మళ్ళా థర్మల్ ఎంబడి ఎందుకు అంటారు? మరి దీనికి సమాధానం లేదు. లక్షల ఎకరాలకు రైతు భరోసా ఎగవేసిన కాంగ్రెస్ సర్కార్. దీర్ఘకాలిక పంటలైన పత్తి, కంది, చెరుకు, పసుపు, పండ్ల తోటలకు రైతు భరోసా ఇవ్వకుండా కుట్ర. రైతు భరోసా పూర్తిగా ఎగవేసి రైతులను నిండా ముంచుతున్న రేవంత్ సర్కార్. వ్యవస్థపై పోరాడి గెలిచిన 3 అడుగుల డాక్టర్. గుజరాత్కు చెందిన డాక్టర్ గణేష్ బరయ్య తన పట్టుదల దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యారు. గ్రోత్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో ఆయన ఎత్తు కేవలం 3 అడుగులే పెరిగింది. నీట్లో మంచి మార్కులు వచ్చినా తక్కువ ఎత్తు కారణంగా కౌన్సిల్ ఎంబీబీఎస్ సీటు నిరాకరించింది. దీనిపై ఆయన హైకోర్టులో ఓడినా సుప్రీంకోర్టుకు వెళ్లి 2019లో విజయం సాధించారు. భావ్నగర్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు.